కుందన బొమ్మ నుండి అమ్మో బొమ్మ అని ఒక పరిస్థితికి వెళ్తుంది. ముందు వరకు యుఎస్ఏకి వస్తున్న కొత్తల్లో న్యూయార్క్ నగరం తోటి మొదలుపెట్టి ఇప్పుడు ఆ ఆశలన్నీ అరియాశలుగా అయితూ రెక్కలన్నీ ముక్కలైపోయే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకు అంటే అందరూ ఓ మిరాజ్ ని ఫాలో అవుతున్నారు. అంటే ముందుకు వెళ్ళగానే అక్కడ వాటర్ ఉందేమో అని చూస్తూ నెక్స్ట్ ఇక్కడ కాదు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అంటూ వీళ్ళు ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఈ రేస్ లో ఉండిపోతున్నారు. F1 వాళ్ళందరూ నెక్స్ట్ H1 కావాలి అని చెప్పి, H1 వాళ్ళందరూ జీసీ కావాలని చెప్పి, సో వీళ్ళందరూ రేపటి కోసం అని చెప్పి సిద్ధంగా అయిపోయారు. వీటన్నిటి మధ్యలో ఎలా అంటే థౌజండ్స్ లో చేసే వాళ్ళకి థౌజండ్స్ లో కష్టాలు ఉన్నట్టు, లక్షల్లో ఉన్న వాళ్ళకి లక్షల్లో కష్టాలు ఉన్నట్టు, ఇదంతా ఒకవైపు అవుతూ ఉండగా నిండు చంద్రుడు ఒకవైపు చుట్టుకలు ఒకవైపు అన్నట్టు ఇండియాలో ఉన్న వాళ్ళందరూ చూసి మీకే బాగా ఎంజాయ్ చేస్తున్నారు యుఎస్ఏలో, మాకు ఐఫోన్ ఇవ్వండి అని ఆశగా అడుగుతారు. వేరే ఇక్కడ ఉన్న వాళ్ళేమో మీకేం తెలుసు మా పరిస్థితి అని చెప్పి వాళ్ళు ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లో ఉండగా వీళ్ళందరూ ఇంత స్ట్రెస్ అవుతూ ఉంటే ఇప్పుడు యుఎస్ఏ గవర్నమెంట్ కొత్త ఒక స్కీమ్ తో వచ్చేసింది. 50% ఆఫ్ ద డిపోర్టేషన్ మీకు తెలిసిందే. ఇండియన్ స్టూడెంట్స్ పట్టేసుకొని వాళ్ళందరూ పబ్జీలో హెడ్ షాట్ చేస్తూ ఉండగా నెక్స్ట్ టైట్ చేసేది వీళ్ళందరూ H1 వాళ్ళని. ఈ టెంపరీ వర్క్ వీసా వాళ్ళందరికీ వర్క్ ప్రెషర్ ఇస్తూ ఉండగా ఆర్ఎఫ్ఈస్ పెంచేసి ఈ ఆర్ఎఫ్ఈస్ కాకుండా కూడా నెక్స్ట్ కాంట్రాక్ట్ జాబ్స్ మీద ఉన్న వాళ్ళందరూ అదే స్టేటస్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరికీ ఓన్లీ జీసీఏ అని చెప్తూ వాళ్ళందరికీ ఇట్లా ఫుల్ స్టాప్ పెట్టేసి అండ్ ఇలా డబ్బుల్ని సేవ్ చేసుకుంటూ యుఎస్ఏలో పర్మనెంట్ వీసా ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు కొత్త స్కీమ్ తోటి $500 పర్ పర్సన్ ఇచ్చేస్తుంది అనమాట. సో F1 లో ఉన్న వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ డేస్ 90 అయితే H1 లో ఉన్న వాళ్ళకైతే 60 డేస్. సో వీటన్నిటికీ ఒక టెంపరీ సొల్యూషన్ ఏంటిది అంటే I-539 ఫైల్ చేయడం. ఆ I-539 ఫైల్ చేసి B2 కన్వర్ట్ అయిపోవడమే అంటున్నారు. F1 ఉంటే B2, H1 ఉంటే B2 అని చెప్పి చేంజ్ అయితే యూ కెన్ బై 6 months ఆఫ్ టైం లీగలీ అని చెప్పి ఎంతో మంది సజెస్ట్ చేస్తున్నారు. ఈ ఆన్లైన్ ఎక్స్పర్ట్స్ అందరు సజెస్ట్ చేస్తూ ఉండగా లేకుంటే ద ఓన్లీ ఆల్టర్నేటివ్ యూ గాట్ ఇస్ టు డూ యువర్ మాస్టర్స్ అగైన్ ఆన్ ఎ day 1 CPT కాలేజ్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇంత కష్టపడుతూ రేపటి కోసం ఇంత కష్టపడుతున్న మన వాళ్ళందరికీ ఒక కొత్త అడిషనల్ స్ట్రెస్ వాళ్ళు యాడ్ చేసుకుంటున్నారు. అదేంటిదంటే ఇలిసిట్ సెక్స్ కావచ్చు, వీడ్స్ కావచ్చు, లేకుంటే డ్రగ్స్, వీటన్నిటికి అలవాటు అయిపోయి వీళ్ళు ఈ మెటీరియల్ రేస్ ని ఏదో నడిపించేద్దాం అనుకుంటూ ఇలా ట్రాక్ తప్పేస్తున్నారు. కానీ దీనికి బ్యాలెన్సింగ్ సొల్యూషన్ కుడ్ బి అ స్పిరిచువల్ వరల్డ్. దట్స్ వాట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సజెస్టింగ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ ఉంటుంది. అండ్ ఎంత పెద్ద ప్రాబ్లమ్ ఏమైనా ఫేస్ చేసి సాల్వ్ చేస్తామో అంత పెద్ద హీరో అవుతాం. స్టే ట్యూన్ TV9 USA ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.